అది చూడు. కాబట్టి తొందరగా రావడానికి ఇష్టపడండి. ప్రభు దినం కదా ఇది. అందరు చెప్పండి, ఎవరి దినం ఈరోజు? మరి ఎందుకు లేట్ చేయకూడదు? ప్రభు దినంలో తొందరగా రావాలి, ప్రభుకు సమయం ఇవ్వాలి. మరి రాత్రి ఏమి ఉండదు కదా, అదే అన్నమాట. కాబట్టి ప్రియులారా, తొందరగా రావడానికి ఇష్టపడండి. దేవుని గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకొని కొంతసేపు ధ్యానం చేసుకుందాం. దేవుని గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుండి 8 వరకు ఎవరైనా చదవండి. 3 నుండి 8 వరకు. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదల్లో ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నీళ్లను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, అయిపోయింది. ప్రార్థన చేసుకుంటాం. వాక్యం కొరకు నారాజు ప్రార్థన చేస్తాం. అనేకమైన స్థుతులు తండ్రి, స్తోత్రములు దాసులు వాక్యంతో మాతో మాట్లాడుతున్న దాసులు ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. చెప్పుతున్న మాటలు, ఈ మాటలు, ఈ వాక్యం మా బలపరుచుకొని అలాగ చేయటం పూర్తించుకొని ఆయన మనసు తీసుకెళ్ళి నాయన విషయంగా మరి ఈ వాక్యం కూడా పూర్తించండి. నాకు ఆలోచనలు అటు పోలేదు, కేవలం మీ వాక్యం మీద మనసు చూసినట్టు సహాయం చేయి ప్రభావం. ఈ వాక్యం మా విధానంలో ఫలించినట్లు కూర్చుందని రుణపాటు మీ వాక్యం సిద్ధపరచుకొని మాకు విధులను ఆయత్తపరచుకొని సిద్ధపరచుకొని ఎస్ఐ పరిశుద్ధ నామను బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఎన్ని రకాల మనుషులు ఉన్నారని మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నామంటే, ఒకటి త్రోవ పక్కన, రెండవది రాతి నేలలో, మూడవది ముండ్ల పొదలో, నాలుగవది మంచి నేల కదా. 4 రకాల మనుషులు ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాం. 4 రకాలుగా జరుగుతుంది మనుషులకు అని మనం చదువుకుంటున్నాం. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుండగా మనము పెడచెవున పెట్టకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, దేవుని వాక్యము ఆహారమై ఉన్నది. ఏమై ఉన్నది? ఆహారమై ఉన్నది. ఇంకో మాట చెప్పాలంటే, దేవుని వాక్యము మనుషులను సృజించింది. అదిగాక దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, మనిషిని జీవింపజేస్తుంది. మనిషిని జీవింపజేస్తుంది.
మొట్టమొదటిగా దేవుడు మనిషిని మాట ద్వారా ఆయన చేయలేదు, తన చేతులతో చేశాడు కదా, తన చేతులతో చేశాడు. అదే ఆహారము అని మనకు ఆహారము దేవుడే పెట్టేవాడని తెలుసుకోవాలి. దేవుని వాక్యము మనల్ని చేసిందే కాదని మనకు మృతుల పునరుద్ధానము కూడా తెలియజేస్తుంది దేవుని వాక్యం కదా. మనకు మృతుల పునరుద్ధానం ఎలాగ కలుగుతుంది అని తెలియజేస్తుంది దేవుని వాక్యం. చూడండి, ఆది కాండంలో మనం చదువుకుంటాం. ఆది కాండం మరి 47వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. నేను తొందరగానే ముగించాలని ఇష్టపడతాను, అన్నీ చెప్పలేను, కొన్ని చెప్తానులేండి. 24 పంటలో 5వ భాగము మీరు ఫరోకి ఇవ్వవలెను, 4 భాగములు పొలములో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని కదా. మీ పిల్లలకు మీకు ఏమై ఉండాలి? ఆహారమై ఉండాలి. అంటే 5 కరువు వచ్చింది, ఆ ఐగుప్తు దేశానికి కరువు వచ్చింది. అప్పుడు యోసేపు గారు ఏమయ్యాడంటే మంత్రి అయిపోయాడు. ఎన్నో శ్రమలు అనుభవించి మంత్రి అయిపోయాడు. కరువు వస్తే అప్పుడు ఫరో అంతా అధికారం అంతా యోసేపు గారికి ఇచ్చాడు. ఇస్తే ఆయన చెప్తున్నాడు, మీరేం చేయండి అంటే పంటలో 5వ భాగము మీరు ఫరోకి ఇవ్వండి, దాచిపెడతా అంటే ఫరోకి ఇవ్వండి. 5వ పంటలో 5వ భాగం అది దాచిపెడతాడు కరువు రాకుండా. ఇంకా చదవండి, 4 భాగములు పొలములో ఇచ్చుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పాడు అనమాట. 4వ వంతు మీది, 5వ వంతు ఎవరిది? ఫరోది. అలాగ చెయ్యండి అని చెప్పాడు. బ్రతుకుతారు మీరు, అలాగ చేస్తే కరువు వస్తే కూడా బ్రతుకుతారు. చాలు. అయితే ఏమైందంటే నేను చెప్పే అంశం కూడా ఏమంటే ఇత్తుట. చూడండి, మనం చదువుకున్నాం. ఎన్ని నేలలు ఉన్నాయంట? 4 నేలలు ఉన్నాయి కదా. 4 రకాలైన నేలలు లేక 4 రకాలైన మనుషులు ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. 4 రకాలైన మనుషులు ఉన్నారు. చూడండి, మొట్టమొదటిగా చదవండి 3వ వచనం. ఎన్నో అధ్యాయము? 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమానం రీతికి చెప్పాడంట. చూడండి, ఎవరిని చూసి? ప్రజలందరిని చూసి, శిష్యులను చూసి ఉపమాన రీతిగా చెప్పాడు. ఎట్లనగా ఇదిగో ఇత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. వాడు విత్తుచుండగా త్రోవ పక్కన పడినాయండి కొన్ని విత్తనములు. ఎవరి పక్కన పడినాయి? త్రోవ పక్కన. ఇంకా త్రోవ పక్కన పడితే పక్షులు వచ్చి మురింగి వేస్తాయి కదా మరి మురింగి వేస్తాయి.
ఇంకో చదవండి. కొన్ని చాలా మనులేని రాతి నేలలో పడెను. చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. రెండవ అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను గాని అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి ఏరులేనందున ఎండిపోయి అంట. చూడండి, కొన్ని ముండ్ల పొదలో పన్ను ముండ్ల పొదలలో ఎదిగి ముండ్ల పొదలు ఏం చేశాయంట? వాటిని ఎదిగితే అణిచివేశాయంట. కొన్ని మంచి నేలలో పడి ఒకటి 100 ఒకటి 60 ఫలించెను కదా. మరి ఫలించింది. మనం ఏ నేల అయి ఉండాలంటే మంచి నేల అయి ఉండాలి. దేవుని వాక్యం వినేటప్పుడు మంచి మనసు ఉండాలి కదా. దేవదానం అయి చెప్తుంటాడు, ఏంటికి మీ చర్చిలు అట్లా లేచిపోతారు అంటుంటాడు. మనం అట్లా అనిపించుకోకూడదు. అది ఏడబడుతుంది దేవుని కదా. ఇత్తనము ఏడబడుతుందో తెలియదు. ఇంకా మన హృదయం మంచిది కాకుంటుంది, వినుటకు లేదన్నమాట, వినుటకు సిద్ధంగా లేదు. లూకా సువార్తలో ఆ మాటలు రాయబడినాయి 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో ఇంకా వివరంగా ఉంది. చదవండి, 8:5 నుండి చదవండి. విత్తుటకు బయలుదేరాడు. విత్తుచుండగా చూడండి, కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి తొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసినాయి. చూడండి, మరికొన్ని రాతి నేలను పడి మరికొన్ని రాతి నేలలో పడి మొలచి చెమ్మలేనందున ఎండిపోయింది. తేమ లేదు. యా నేలలో పడినాయంట? రాతి నేలలో చెమ్మ ఉంటుంది? ఉండదు. కాబట్టి ఎండిపోయాయి. చదవండి. మరికొన్ని ముండ్ల పొదల నడవబడెను. ముండ్ల పొదలో అవి మలచి ముండ్ల పొదలు ఏం చేశారంట? వాటిని అణచివేశాయి. మరికొన్ని మంచి నేలలో పడిను. అవి మొలచి 100 అంతలుగా బలించాయంట. చూడండి, మనం 100 అంతలుగా బలించే వాళ్ళు కావాలి. అక్కడ అంటున్నాడు, చెవి గలవాడు వినుగాకని బిగ్గరగా అరిచాడంట కదా. ఏం చెప్పాడు? బిగ్గరగా అరిచాడని ఉందా? కేక వేశాడని ఉంది? బిగ్గరగా చెప్పాను కదా. అట్లా చెప్పాలి. ఎందుకంటే మర్చిపోయింటాం కాబట్టి, మీరు బైబిల్ తీస్తుంటారు కాబట్టి కరెక్ట్ చెప్పాలి. కాబట్టి ఆయన బిగ్గరగా చెప్పాడు అంటే ఎంత చెప్పినా ఇంద్రో అని. చెవి గలవాడు వినుగాక అని గట్టిగా చెప్పాడు. మనం ఎట్లా వింటాం? ఎట్లెట్లో వింటాం. ఇక్కడ చెప్తున్నాడు చెవి గలవాడు వినుగాక అని. ఏమి చెప్తున్నాడంటే చూడండి, ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటి అని ఆయనను అడుగగా, ఈ ఉపమాన భావం ఏమిటని శిష్యులు అడిగారంట. అర్థం కాలేదు కదా. నాలాంటి చాలా మోటోళ్ళు 12 మందిలో చదువుకున్న వాళ్ళు అంటే ఎవరు లేరేమో కదా. మరి నేను అనుకుంటాను, మరి మీకేం తెలిసిందో నాకు తెలియదు. ఈ ఉపమాన భావం ఏమిటో చెప్పు అన్నాడట. అడిగితే ఆ ప్రభువు చెప్తున్నాడు, ఆయన దేవుని రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అయ్యా అట్లా కాదు, దేవుని రాజ్యములు మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడింది. ఇతరులైతే చూచియు చూడకయు వినుకయు గ్రహింపకయు ఇండునట్లు వినియు చూచి చూడకు వినియు
వినియు గ్రహింపక ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుతున్నవి. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనం ఏమంటే చెప్పండి, అందరు చెప్పండి. విత్తనం ఏమి? విత్తనమును దేవుని వాక్యానికి పోల్చాడు. విత్తనము ఏం చేస్తుంది? మనకు పంటనిస్తుంది. విత్తనము మనకు ఏం చేస్తుంది? పంటనిస్తుంది. అందుకోసం యోసేపు గారు చెప్పారు, మీరు పండిందంతా 5వ వంతు ఫరోకి ఇవ్వండి, ఇంకా 4 భాగాలు ఉన్నాయి కదా, మీ కొరకు మీ పిల్లల కొరకు తీసుకునండి అని చెప్పాడు. ఆహారముగా తీసుకునండి అని చెప్పాడు కదా మరి పండినప్పుడు. కాబట్టి విత్తనము ఆహారమునకు సాదృశ్యంగా ఉంది. విత్తనము దేవుని వాక్యానికి కూడా సాదృశ్యంగా ఉంది. విత్తనం అంటే సామాన్యం కాదు. ఏమో కానీ బైబిల్లో వ్యవసాయం గురించే ఎక్కువ ఉండేది కదా, వ్యవసాయం గురించే ఎక్కువ ఉండేది. మనం చదువుకున్నప్పుడు, ఆ రూతు గ్రంథం చదువుకున్నప్పుడు వ్యవసాయమే కదా మరి. ఇలాగ వ్యవసాయము అలాగ సాగుతూ ఉంది. ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం విత్తనాల గురించి. విత్తనాలు వ్యవసాయంకు సంబంధించినవే కదా కదా మరి, వ్యవసాయంకు సంబంధించినవి. కాబట్టి విత్తనము లేకుంటే ఆహారము లేదు, విత్తనము లేకుంటే ఆహారము లేదు. దేవుని వాక్యం అనే విత్తనము లేకుంటే మనిషి జీవించడు. విత్తనము దేవుని వాక్యము. చదవండి. విత్తనము దేవుని వాక్యము. త్రోవ ప్రక్క నుండి వారు వింటారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోతుంది. చాలా మంది వింటున్నారు కదా మరి, ఎంతో మంది వింటున్నారు. కానీ వింటారు కానీ ఏమవుతుందంటే ఆ వాక్యం ఎవరు ఎత్తుకొని పోతారంట? అపవాది ఎత్తుకొని పోతుంది. మనం చాలా జాగ్రత్త ఉండాలి. అంత సులభంగా మనం ఉండకూడదు. ఆహారం తినేటప్పుడు ఏమంటారు కదా పెద్దలేమో కానీ ఇంకెవరని, చల్లకుండా జాగ్రత్త ఏం చేయాలి? తిను అంటారు. జాగ్రత్త తినంట. మా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ చిన్నాయన మంచి ఆఫీసర్. వాడు ముక్కలు అన్నం మీద వేసుకొచ్చుకుంటే ఆయన అనేవాడు, అట్లా కాదురా తినేది అంటే వాళ్ళ చిన్నాయనకే చెప్పేవాడు. అంటే ఇద్దరు సమానంగా ఉన్నారేమో వయసు మాత్రము, కానీ వాళ్ళిద్దరు నాకు పరిచయమే. అన్నములో గూంచుకొని తిను ముక్కలు, అట్లా బయట వేసుకొని తినద్దు అనేవాడు. సరేలే అనేవాడు. అంత జాగ్రత్తగా తినమని చెప్తాం. దేవుని వాక్యాన్ని కూడా మనం జాగ్రత్తగా వినాలి. లేకుంటే అపవాది వచ్చి ఏం చేస్తుందంట? ఎత్తుకొని పోతుంది. మాటికి బయటికి పోయి మాటికి లోపలికి వచ్చినప్పుడు నీవు వాక్యానికి స్థానం ఇవ్వవు కనుక దాన్ని ఎవరు ఎత్తుకొని పోతారు? ఇక రక్షణ లేదు. నీకు ఏం లేదు చెప్పండి, రక్షణ లేదు. రక్షణ కావాలంటే దేవుని వాక్యం బాగా వినాలి. రక్షణ కావాలంటే, నువ్వు బాగుపడాలంటే, నీ హృదయం చక్కగా ఉండాలంటే నువ్వు బాగా వినాలి. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే దేవుని వాక్యం బాగింటే బాగుపడతారంట. దేవుని వాక్యం బాగా వినకపోతే బాధపడతారట.
ఎక్కడ బాధపడతారు? దేవుని వాక్యం బాగినకపోతే నరకములో బాధపడతారు. ఎక్కడ బాధపడతారు? నరకములో. కాబట్టి జాగ్రత్తగా వినాలి. అపవాది ఎత్తుకొని పోకుండా వినాలి. అట్లయితే నీకు రక్షణ కలుగుతుంది. నువ్వు పాపము జోలికి పోకుండా ఉంటావు. నీకు పరిశుద్ధ జీవితం ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే అది నీకు లభించదు. చూడండి ఎంత మంచి మాటలు ఉన్నాయి కదా. ఇత్తనము దేవుని వాక్యము కదా. మరి ఇత్తనము ఎవరు? దేవుని వాక్యము. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అపవాది ఎత్తుకొని పోతుంది. ఉన్నామా జాగ్రత్తగా? ఒకసారి ఆలోచన చేయాలి. రెండవది చదవండి. రాతి నేల నుండి వారు ఎవరనగా విననప్పుడు వాక్యము సంతోషముగా అంగీకరించువారు గాని, వినేటప్పుడు సంతోషముగా వాక్యమును ఏం చేసేవారు? అంగీకరిస్తారు అన్నమాట. బా ఏం చెప్పినా పాత్ర అయిపోద్దు కదా. ఇంకా కొంతమంది అయితే వాని కోసమైనా చెప్పింది, నా కోసం కాదు. ఇంకా కొంతమంది ఆయమ్మ కోసమైనా చెప్పింది, నా కోసం కాదు. ఇట్లా గొడుగు పెట్టుకుంటారు. మా జాకోబు అని చెప్తుండే, వాళ్ళు గొడుగు పెట్టుకుంటారంట. నాకు కాదులే అని. అంటే వాన వస్తుంది కదా, వాన వచ్చినప్పుడు ఎంతోమంది ఉంటారు. గొడుగు పెట్టుకుంటే ఏమవుతుంది? అతని మీద పడనే అందరి మీద పడుతుంటారు. అట్లా గొడుగు పెట్టుకుంటారు అన్నమాట, నా కోసం కాదు అని. కాబట్టి ప్రియులారా, మన కోసమే రాతి నేలలో ఉండేవారు ఎవరనగా వాక్యం బాగా వింటారు కానీ సంతోషముగా అంగీకరిస్తారు కానీ వారికి వేరు లేదు. రాతి నేల, రాతి గుండె. యా గుండె చెప్పండి? రాతి హృదయం కదా. చాలా మంది అంటుంటాం, నీది ఎంత మొండి గుండె రా నాయన, రాతి గుండె నీది కరగనే కరగదు అంటుంటాం కదా. అట్లా కఠినమైపోయి. కాబట్టి ఏరు లేనందున కొంచెము కాలము నమ్ముతారండి. కొంచెం కాలమే. ఎంతకాలము? అంతకాలము నమ్మరు దేవుని వాక్యాన్ని. ఎందుకు? రాతి నేల హృదయం. కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోతారు. శోధనలు వచ్చినప్పుడు తొలగిపోతారట. ఏమి శోధన కదా? ఏదో ఒక శోధన, ఎలాంటిదో ఒక శోధన. పేతురుకు వచ్చింది శోధన. ఏమి శోధన అంటే, నీవు ఆ మనుషులతో కూడా ఉన్నవాడవే కదంటే కాదన్నాడు. శోధన అది కదా. ఏమొచ్చింది? శోధన. ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. నారాజు చూసింటాడు, థామస్ కాశం అని. అది ఏ ఊరిలోనో అతని పన్నులు కట్టించుకున్నాడు. పన్నులు కట్టించుకుంటే వాక్యం చెప్తుంటే ఆ పళ్ళు పోయి ఆ టేబుల్ మీద పడింది కదా. ఆ టేబుల్ మీద పడితే లాజరు అని ఆయన ఉండేవాడు. ఆయన నవ్వాడు. ఆగరా నాయన, నీ కొత్తతనం ముసలితనము నీ పళ్ళు కూడా ఆడపడుతుంది అంటాడు. ఇదొక్క శోధన అంటాడు. అతని పళ్ళు ఊడిపడి ఆడబడిన దానికి ఏమంట? శోధన. అట్లా శోధనలు వచ్చినప్పుడు తొలగిపోతారు కదా. మరి ఎంతకాలం? కొంచెము కాలము నమ్మిక. రాతి నేల ఉండకూడదు ప్రభువా, నాది రాతి నేల, నన్ను క్షమించు ప్రభు అని దేవుని వాక్యం నిండుగా వినాలి, ఇష్టపూర్వకంగా వినాలి. వింటే నువ్వు స్థిరంగా నిలుస్తావు. నీ రాతి నేల పోయి మాంసపు నేల అవుతుంది, మెత్తని నేల అవుతుంది. ఎందుకంటే ఆ వాక్యము నిన్ను బాగు చేస్తుంది, బాగా వింటే కదా. మరి కాబట్టి నువ్వు శోధనలు వచ్చినా
ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా తొలగిపోవు, నువ్వు ప్రభువులో స్థిరంగా ఉంటే. కాబట్టి ఆ ప్రభు అంటున్నాడు కదా, ఆ స్మరణ సంఘముతో అంటాడు, నిన్ను నేను శోధన కాలములో కాపాడుతాను, తప్పిస్తాను, కాపాడుతాను అంటాడు. అలాగా శోధన కాలములో మనం ప్రభువులో ఉంటే, రాతి నేల వాళ్ళే ఉండక ప్రభువులో ఉంటే ఆయన తప్పిస్తాడు. బాగా గ్రహించాలి కదా. మరి ఒకటి త్రోవ ప్రక్కన ఉంటే సాతాను ఎత్తుకొని పోతుంది. రాతి నేలలో ఉంటే ఏమైపోతామంటే శోధన కాలం వచ్చినప్పుడు తొలగిపోతాం. చూడండి, శోధన కాలం వచ్చినప్పుడు శోధన సహించువాడు ధన్యుడు కదా. అన్ని యాకోబు రాసిన పత్రిక ఆ మాట కూడా చదవండి. 1వ అధ్యాయం 12వ వచనమా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడైతే. దొరికిందా? 2:12 1:12 అని చెప్పేది వచనం తప్ప. తొందరగా దిగలు మీరు. 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి చూడండి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుతాడంటే. చూడండి, శోధనలో నిలిస్తే మనమేమి శోధన వస్తే ఎట్లా తప్పిపోతాం. గింతొస్తే చాలు కదా. మరి గింతొస్తే చాలు తప్పిపోతాం. పెద్దగా వస్తే కాదు, కొంచెం రాని తట్టుకోలేము. ఎందుకు? రాతి నేల మన హృదయం రాతి నేలగా ఉందేమో ఒకసారి ఆలోచన చేద్దాం. 3వది చదవండి. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, ముండ్ల పొదలో పడిన విత్తనులు పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఎందుకు? ముండ్ల పొద కదా. లోకం ఇగ్గుకొని పోతుంది కదా. ఎక్కడ ఇగ్గుకొని పోతుంది చెప్పండి? లోకంలోనికే మనము లోకంలోనే ఉన్నాం. ఎక్కడికి కొని పోతుందంటే ఆదివారము కొంచెం డ్రామాకి వెళ్దామని, క్రికెట్కి వెళ్దామని చెప్పండి. ఎక్కడెక్కడికో ఇక్కుకొని పోతుంది లోకం. చుట్టాలు వచ్చారని చెప్పండి. ఇది చిన్న శోధన, పెద్ద శోధన కాదు కదా. ఇది ముండ్ల పొద. యా పొద చెప్పండి? ముండ్ల పొద. చిన్న ముండ్ల పొద, పెద్ద కూడా కాదు, చిన్నది. ముండ్ల పొదలో పడితే ఇంకా ధనం కావాలని, అది కావాలి, వాడు పెద్దగా ఈడి పెద్దగా, నాకేం లేదు, ఇది అది ఇది ఇదే చింత పెట్టుకొని వాడు ఏమవుతాడంట? పరిపక్వముగా ఫలింపడు. 3వది కదా. మరి ఫలింపడు. కాబట్టి మనము చెవిగల వాళ్ళమైతే జాగ్రత్తగా వినాలి. చెవులు ఎవరికైనా ఉన్న ఎడల వాడు వినుగాక అని దేవుని వాక్యము ప్రకటన గ్రంథంలో రాయబడింది. చెవులుంటే మనం వినాలి. కాబట్టి దేవుని వాక్యము ఇత్తనము, దేవుని వాక్యము ఆహారము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం కదా. మరి జాగ్రత్తగా ఉండాలి. 4వది మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా,
యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. చూడండి, దేవుని వాక్యం అదరబుదర వినకూడదంట కదా. మరి ఎలాగినాలంటే యోగ్యమైన మనసుతో వినాలి కదా. మరి మంచి మనసుతో వినాలి, గలిబిలి మనసుతో కాదు. ఆడది వండి పెట్టింటి, ఈడది పెట్టింటి, వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారేమో, ఏ టైం అయినా పోతాను, అది కాదు. స్థిరమైన మనసు ఉండాలి. దేవుని మందిరములో స్థిరమైన మనసు ఉండాలి. స్థిరమైన మనసు ఉంటే చాలా మంచిది. ఓపికతో వినాలి. ఓపికతో విని ఏం చేయాలంటే మనము ఫలించాలి. మనం ఎక్కువ ఫలించాలి. ఫలిస్తున్నామా? త్రోవ పక్కన పడిన వారుగా ఉన్నామా? రాతి నేలలో పడిన వారు అయి ఉన్నామా? విత్తనం పోలి ఉన్నామా? లేకపోతే ముండ్ల పొదలో పడిన విత్తనం పోలి ఉన్నామా? లేకపోతే మంచి నేల, మన హృదయము మంచి నేల ఉండాలి, మంచి మనస్సాక్షి కదా. మరి అదే దాన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు. దాన్ని ఏమంటారు? మారు మనసు. మారు మనసు ఉంటే మంచిగా వింటామండి. చాలామంది మార్పు లేకుండా వినేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ రాతి నేలలాగా అయిపోతారు, ముండ్ల పొదల్లాగా అయిపోతారు కదా. మరి త్రోవ పక్కన పడిన వారు అవుతారు, కానీ ఓపికతో ఫలించరు. ఓపిక, అన్ని విషయాల్లో ఓపిక ఉండాలి మనం. కాబట్టి అన్ని విషయాల్లో ఓపిక ఉంటే మనం ఫలిస్తాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. నేను ఇది జ్ఞాపకం వస్తే చెప్తున్నాను. ఇత్తనము అనే మాట జ్ఞాపకం వస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. చూడండి, మనుషుడు ఏమైతే విత్తుతాడో ఆ పంట కోస్తాడు కదా. గోధుమలు ఇస్తామనుకో, గోధుమలే కోస్తాం. కొర్రలు ఇస్తామనుకో, కొర్రలే కోస్తాం. జొన్నలు ఇచ్చుతామనుకో, జొన్నలే కోస్తాం. ఓట్లు ఇచ్చుతామనుకో, ఓట్లే కోస్తాం. దానికి కాదు కానీ చెప్పింది ఇక్కడ, నువ్వు ఏం చేస్తావో నీకు అదే జరుగుతుంది అంటాడు. ఇది మనుష్యుడు లేకుంటే ఈ మాట రాయబడదు కదా కదా. ఏ మాట? ముందు మాట చదవండి. ముందు మాట అది చెప్పడు. మోసపోవద్దండి. దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. అది నీవు ఎవరికి మోసము తెలియదులే, నేను చేసే మోసం అనుకుంటావా? అలాగ నువ్వు అలా మోసం చేస్తే నీవు కూడా అలా చేసేవాళ్ళు ఉంటారు. అది ఉంటారు. నీవు ఏదైతే చేస్తున్నావో నీకు అది చేస్తారు, నీకు అది చేస్తారు. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేది ఇత్తనమును పోలి చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేద్దామండి. చూడండి, ఈ ఇత్తనం గురించే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం
7వ వచనం చదువు. 37 37 చదువు. నీవు ఇత్తు దానిని చూడగా గోధుమ గింజైనా సరే మరి ఏ గింజైనా సరే వట్టి గింజనే ఎత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరమును ఇత్తుట లేదు. అయినా కూడా ఏమవుతుందంటే అది శరీరము దాల్చుకొని లేస్తుంది కదా. మరి జొన్నని ఎంతలా ఉంటుంది జొన్న గింజ చెప్పు? గింత ఉంటుంది, చిన్నగా ఉంటుంది జొన్న గింజ. దాన్ని ఎత్తితే దానికి శరీరం ఇస్తామా కదా, ఎంత దంటు పెరుగుతుంది చెప్పండి. మనిషి కంటే జంపు దంటు రవిది కంకి కదా. మరి ఎన్ని జొన్నలు కదా, మరి ఎన్ని జొన్నలు చెప్పండి. చాలా మంది ఏమంటారంటే ఈయన పునరుద్ధానమును గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. నువ్వు పునరుద్ధానము లేదంటున్నావు కదా, నువ్వు ఏదైనా ఎత్తుతావు కదా, దానికి శరీరము ఎత్తుతావా? ఎత్తవు కదా. అది శరీరము దాల్చుకొని భూమిలో నుండి పుడుతుంది కదా. అలాగే మృతుల పునరుద్ధానము కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. అది కుళ్ళిపోయి ఏమవుతుందో ఎక్కడైతుందో అది నీకేమిస్తుంది? పంట ఇస్తుంది. పునరుద్ధానము కూడా అలాగే ఉంటుంది. అందుకోసమయ్యే ఈ శిష్యులు మర్చిపోయారు, నమ్మలేదు. వాళ్ళన్న స్త్రీలు నమ్మారు. ఏమి నమ్మారంటే దేవదూతలు చెప్పారు, అమ్మా ఇక్కడ లేడు, ఆయన లేచాడు, మీకంటే ముందుగా గల్లైపోతానన్నాడు. ఆ శిష్యులు చెప్పండి అక్కడ పోండి ఆయన చూస్తారని చెప్పాడు. వాళ్ళు నమ్మలేదు. ఇది పునరుద్ధానమునకు గూర్చి చెప్తున్నాడు. ఇంకా అలాగే ముందుకు చదవండి, ముందుకు చదవాలి. అయితే దేవుడు తన చిత్త ప్రకారము ఇచ్చిన దానికి శరీరము ఇచ్చును, మరియు ఇత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు కదా. ఎవరిస్తున్నారు? దేవుడిస్తాడు అని చెప్తున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనిషి మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, మేక మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తువులు మహిమ వేరు, భూవస్తువుల రూపము మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రముకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీర క్షయమైనదిగా ఇత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చూడండి ఆ మాట మరొకసారి చదవండి. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి. క్షయమైనది అంటే గతించిపోయేదిగా ఇత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చూడండి ఎంత మహిమ కదా. పునరుద్ధానం అంటే ఊకి కాదు కదా. ఇత్తనం అంటే ఊకి కాదు, దేవుని వాక్యముకు. మృతుల పునరుద్ధానానికి ఆహారానికి మార్చింది 3 రకాలుగా. ఒకటి దేవుని వాక్యానికి, రెండవది ఆహారానికి, మూడవది
మృతుల పునరుద్ధానమును కూడా గుర్తుగా రాశారు. ఇత్తనం అనగా దేవుని వాక్యము కదా. మరి ఇలా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆ మాట చదువుకొని నేను ముగిస్తానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం లాస్ట్ వచ్చిన చదవండి. లాస్ట్ వచ్చిన సమస్తమును తనకంటే దేవునికి లోబర్చుకుని దానిని బట్టి శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము దానినిగా మార్చును. చూడండి, అంటే ఆయన పునరుద్ధారుడై లేచాడు కదా, అలాగే మన శరీరాన్ని కూడా తన శరీరము మాదిరి లేపుతాడు అని అర్థం అది కదా. మరి ఆయన పునరుద్ధారుడై లేచాడు, మనల్ని కూడా లేపుతాడు ఆయన. ఎందుకంటే ఆయనది పునరుద్ధానం అలాంటిది. మరొకసారి ఆ మాట చదవండి. శక్తిని బట్టి మన దీన శరీరం అంటే మెత్తని శరీరం, లేకుండా పోయే శరీరం, దీన శరీరం బట్టి తన మహిమగల శరీరమునకు చూడండి సమరూపము గల దానిగా మార్స్తాడు ఆయన మన శరీరం సమానముగా కదా. మరి ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. తన మహిమ గల శరీరముకు సమానముగా చేస్తాడు ఆయన. ఆయనే చేసేవాడు, ఆయన శక్తివంతుడు కదా. కాబట్టి గోధుమ గింజ ఎలాగ ఫలిస్తుందో అలాగా మన శరీరాన్ని కూడా ఎప్పుడో ఒకసారి ఆయన రాకడలో లేపుతాడు. ఆయన వచ్చినప్పుడు లేస్తామని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం తీర్పని. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము ఆహారం, దేవుని వాక్యము కదా ఇత్తనము, దేవుని వాక్యము పునరుద్ధానానికి కూడా సూచిస్తుంది. అది మనకు ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంతో ఆశ్చర్యం, ఎంతో ఆశ్చర్యం. కాబట్టి అంత ఆశ్చర్యకరుడైన యేసు ప్రభు వారిని ఇంకా ఎవరి హృదయంలో చేర్చుకోలేదో, ఇంకా ఫలించలేదో, ఇంకా త్రోవ ప్రక్కన పడిన వారిగా ఉన్నారు, మరి ఇంకా రాతి నేలగా ఉన్నారు, ఇంకా ముండ్ల పొదలో ఉన్నారు. వద్దు వద్దు, మంచి నేలలో పడిన ఇత్తనం వలె ఉందాం, బహుగా ఫలిద్దాం ఓపికతో. అలాంటి జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమల తండ్రి, వందనాలు ప్రభువా. దేవుని వాక్యాన్ని మేము చూసుకున్నాం ఆహారంగా. దేవుని వాక్యము ప్రభువా మేము చూసుకున్నాం ఒక నీకు ఇత్తనముగా. ప్రభువా, దేవుని వాక్యము ఇత్తనము. దేవుని వాక్యం ప్రభువా పునరుద్ధానానికి కూడా సూచనగా ఉందని మీరు చెప్పారు. అందుకు స్తోత్రం. ఇంకెవరైతే నమ్మలేదు, పునరుద్ధానములో పాలి భాగస్థులు కావాలని ఆశపడి మీ కొరకై బ్రతకడానికి, ఓపికతో ఫలించడానికి మీ కృపా సహాయము దయచేయమని యేసు నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.